2024లో యూఎస్కి సుమారు 1.1 మిలియన్ స్టూడెంట్స్ వెళ్లారు. $50 బిలియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ కరెన్సీ రేట్స్, మనీ ట్రాన్స్ఫర్స్, డైలీ ఎక్స్పెన్సెస్లో కన్ఫ్యూజన్తో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ గురించి సరిగ్గా తెలియకపోయినా, రాంగ్ టైంలో ట్రాన్స్ఫర్ చేసినా థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అలా చేశారా? బ్యాంక్స్ జీరో ఫీజ్ అని చెప్తాయి, కానీ హిడెన్ ఛార్జెస్, పూర్ ఎక్స్చేంజ్ రేట్స్ తోటి చాలా లాస్ అవుతుంది. న్యూ కంట్రీకి వెళ్ళాక రెంట్, గ్రోసరీస్, ట్రావెల్, మెడిసిన్స్ ప్రతి పేమెంట్ ఫారెన్ కరెన్సీలోనే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడము, ప్రీపెయిడ్ కార్డ్ వాడడము, ఛార్జ్ బ్యాక్ ఇష్యూస్, ఇలా ఎన్నో కొత్త విషయాలు. మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అబ్రాడ్కి వెళ్ళే ముందు బేసిక్ ఫోరెక్స్ అండ్ మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోండి. లైక్ కరెన్సీ కన్వర్షన్ రేట్స్ ఎలా పనిచేస్తాయి, బెస్ట్ టైమ్ టు ట్రాన్స్ఫర్, ప్రీపెయిడ్ ఫోరెక్స్ కార్డ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, వైజ్, రివోల్ట్, వెస్టర్న్ యూనియన్ కంపారిజన్స్, ఎక్స్ప్లోరింగ్ బడ్జెట్ యాప్స్ లైక్ స్ప్లిట్వైజ్ అండ్ మింట్. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. డౌట్స్ ఆర్ టిప్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఈ వీడియో మీ అబ్రాడ్ వెళ్ళే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది.